నేనొకటి మర్చిపోతుని సుమి, అర్జెంటుగా నేను కుర్చీని శుద్ధి చేయాలి. ఎందుకంటారా, నిన్న మా అక్కు పక్షి చీ మా అక్క పక్షి గదేనండి మంగ్లి కూర్చున్నది కదా, అందుకు. అయ్యో రామా విడ్డూరము, ఇలా కూర్చోగానే అలా శుద్ధి చేసేస్తారా ఏమిటి, పైత్యమా ఏమిటి, పాడు పని అని తిట్టబుద్ధి అవుతున్నదా మీకు? ఆగుండ్రి లోకేశం బాబు తమ్ముళ్ళు చేసిన పని చూసినాక నేనేదో తమాష్కు గట్ల అంటున్నా, మనసులో పెట్టుకోకుర్రి సుమి. హాగో వీళ్ళంతా ఎవరు? పచ్చంగీలు పచ్చ కండువాలు వేసుకున్నారంటే లోకేషన్ సార్ తమ్ముళ్ళు. అదే నుల్లా తెలుగుదేశం యూత్ లీడర్లు అయి ఉంటారు. హాగో పసుపు రంగు బిందెను పట్టుకొని ఏదో మంత్రించిన నీళ్లు ఇల్లంతా జిల్కరించినట్టు రోడ్డెంబటి ఏ పాకులతో జిల్కరించుకుంటూ పోతున్నారు. అమరావతిలా బొడ్రాయి పెట్టే కార్యం ఎన్నడో అయిపోయింది. మరి ఇప్పుడు మంత్రజాలం ఎందుకు చల్లుతున్నట్టు అని అనుమానం వస్తున్నది కదా. మీకే కాదు, మంగళగిరి రోడ్డెంబటి పోయిన వాళ్ళందరికీ గదే అనుమానం వచ్చి బిత్తరపోయి చూసిర్రట. ఏందని అరుచుకుంటే తెలిసిందేందంటే, ఇగో వీళ్ళంతా పచ్చపార్చి పడుసు ముత్తైదువులు. చంద్రాల్ సార్ 24 గంటలు సంచరించే అమరావతి పట్నంలా జగనాలు పాదం మోపి అపవిత్రం చేసి పోయిందట. అందుకే అమరావతి పురవీధులను పసుపు నీళ్లు జల్లి శుద్ధి చేస్తున్నారట ఇట్లా ఈ పుణ్య పురుషులు. అంటే గ్రహణం పట్టిడిచిన గంటకు గుళ్ళన్నీ శుద్ధి చేస్తారు చూడురి. గట్లనే శాస్త్రోక్తంగా మేజర్ చంద్రకాంత్ సినిమాల పుణ్యభూమి అమరావతి నమో నమామి అనే శ్లోకాన్ని పఠించుకుంటా పానాదులన్నీ పరమ పవిత్రంగా ఆవించిండ్రు. ఇంకేందిగా అమరావతి కంచిన మైల మొత్తం పోయినట్టేగా. కానీ ఇంత ఇగ్రవంతులు తెలుగు వాళ్ళై పుట్టుడు ఎంత గర్వకారణం. రేపు చంద్రాల సార్ గచ్చే అసెంబ్లీలకు కూడా పతిపచ్చోళ్ళని కూడా రానియరా ఏంది? వస్తే ఏం పోసి కడుగుతారో. అయినా అప్పటి వరకు పాదరసంతో శుద్ధి చేసే ప్లాన్ తయారు చేసే ఉంటాడు లోకేశం బాబు అని అనుకుంటాన్రట అమరావతి పుర ప్రజలు.